నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికాలో స్థిరపడాలని కలలు కనే విదేశీయులకు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కోలుకోలేని బిగ్ షాక్ ఇచ్చింది. గ్రీన్ కార్డ్ జారీ ప్రక్రియలో యుఎస్ పౌరసత్వం, వలస సేవల విభాగం అత్యంత కఠినమైన సరికొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఈ కొత్త రూల్స్ ప్రకారం ఇకపై గ్రీన్ కార్డ్ కావాలనుకునే మెజారిటీ దరఖాస్తుదారులు అమెరికా లోపల ఉంటూ తమ వీసా హోదాను మార్చుకోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా తమ సొంత దేశాలకు తిరిగి వెళ్లి అక్కడ ఉండే యుఎస్ ఎంబసీల ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని ట్రంప్ సర్కార్ తేల్చి చెప్పింది. అమెరికా దిగ్గజ కంపెనీలను సైతం ఉలిక్కి పడేలా చేస్తున్న ఈ సంచలన నిర్ణయం పూర్తి వివరాలను ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన అమెరికా ఫస్ట్ పాలసీని ఇమ్మిగ్రేషన్ విభాగంలో చాలా దూకుడుగా అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం విదేశాల నుండి H1B వీసా, L1 వీసా లేదా స్టూడెంట్ వీసాలపై తాత్కాలికంగా అమెరికా వెళ్లిన వారు అక్కడ ఉద్యోగం చేస్తూనే గ్రీన్ కార్డు కోసం అప్లై చేసుకునేవారు. అమెరికా లోపల ఉండే అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అనే పద్ధతి ద్వారా తమ తాత్కాలిక వీసాను పర్మనెంట్ రెసిడెన్సీగా మార్చుకునే వీలుండేది. కానీ ట్రంప్ సర్కార్ తెచ్చిన తాజా నిబంధనలతో ఈ విదేశీయుల ప్లాన్స్ అన్ని కంప్లీట్ గా తలకిందులయ్యాయి. ఇకపై మెజారిటీ దరఖాస్తుదారులు అమెరికా భూభాగంపై ఉంటూ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ చేయడం కుదరదని, వారు తమ స్వదేశాలకు వెళ్లి కాన్సులర్ ప్రాసెస్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని వైట్ హౌస్ కఠిన ఆదేశాలు జారీ చేసింది. అమెరికా ఇమ్మిగ్రేషన్ శాఖ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని శ్వేత సౌధం అధికారులు వాదిస్తున్నారు. అమెరికాలోకి పెరుగుతున్న అక్రమ వలసలను పూర్తిగా అరికట్టడం, తాత్కాలిక వీసాల పేరుతో వచ్చి ఇక్కడే పర్మనెంట్ గా సెటిల్ అయిపోయే వీసా దుర్వినియోగాన్ని తగ్గించడమే ఈ కొత్త రూల్స్ ముఖ్య ఉద్దేశమని చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా అమెరికా లోపల ఉన్న ఇమ్మిగ్రేషన్ ఆఫీసులపై వర్క్ ప్రెజర్ ను తగ్గించి విదేశాల్లో ఉండే కాన్సులర్ వ్యవస్థను బలోపేతం చేయడానికే ఈ మార్పులు చేసినట్లుగా యుఎస్ అధికారులు స్పష్టం చేశారు. అయితే ఈ కొత్త నిబంధనల ప్రభావం దశాబ్దాలుగా గ్రీన్ కార్డు కోసం వెయిట్ చేస్తున్న భారతీయ ఐటీ ఉద్యోగులపై అత్యంత తీవ్రంగా పడనుందని ఇమ్మిగ్రేషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో ఉన్న బంధువుల సాయంతో గ్రీన్ కార్డు సాధించాలనుకునే వారికి కూడా ఇది పెద్ద మైనస్ గా మారిపోతోంది. ట్రంప్ సర్కార్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంపై అమెరికాకు చెందిన టెక్ దిగ్గజాలు, టాప్ బిజినెస్ లీడర్స్ తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లింక్డ్ఇన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ ఈ కొత్త విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. అమెరికా అభివృద్ధికి ఎంతో కీలకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకులు, ప్రతిభావంతులైన విద్యార్థులు తమ రీసెర్చ్ పనులను మధ్యలోనే ఆపేసి విదేశాల్లోని రాయబార కార్యాలయాల ముందు నెలల తరబడి పడిగాపులు కాయాల్సిన దుస్థితిని ట్రంప్ ప్రభుత్వం తెచ్చిందని ఆయన మండిపడ్డారు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకే కోలుకోలేని నష్టం కలిగిస్తుందని హెచ్చరించారు. బూమ్ సూపర్ సోనిక్ వ్యవస్థాపకుడు బ్లేక్ స్కోల్, నిక్ డేవిడోడ్ వంటి ప్రముఖ వ్యాపారవేత్తలు సైతం ఈ కొత్త రూల్స్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమెరికా శ్రేయస్సు, సాంకేతిక ప్రగతి కోసం రాత్రి పగలు కష్టపడుతున్న నిపుణులను ఇలా దేశం వెలుపలికి పంపించడం ఏమాత్రం సమర్థనీయం కాదని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ నిబంధనల వల్ల అమెరికన్ టెక్ కంపెనీల్లో గ్లోబల్ టాలెంట్ కొరత ఏర్పడే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.